హాయ్. చాలామంది సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సొంత నిర్ణయాలు అంటే చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, అనేవాళ్ళు అంటూ ఉంటారు. వీటి మటుకు సొంతంగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తీసుకొచ్చి తప్పేం లేదు. కాన్ఫిడెన్స్తో మీ నిర్ణయం తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మంచి రిజల్ట్ తీసుకురావచ్చు. కానీ ఈ జరిగే క్రమంలో ఏమవుతూ ఉంటుందంటే, సొంత నిర్ణయం ఎదురు తీసుకుందాం. చదువు విషయంలోనే ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల్లో తీసుకుంటే, ఇంటర్మీడియట్ తర్వాత పెద్దలు ఏదో చెప్తారు, అదే నీకు ఇది బాగుంటుంది అంటే సంపాదన పరంగా వాళ్ళు చెప్పరు. అంటే మన మైండ్ సెట్కి, మన చిన్నప్పటి నుంచి మన ఆలోచన విధానానికి, మన యాటిట్యూడ్కి ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళు కొంచెం గైడ్ చేస్తారు. ఇది మటుకు కరెక్ట్, అదే నీ తీసుకొని నీకు బాగుంటుంది, సూట్ అవుతుంది, నీ బాడీకి నీ హైట్కి బాగుంటుంది తీసుకొని చెప్తారు. కానీ మీ మనసులో ఏముంటుందంటే ఏదో ఉంటుందంటే అది మనం చేయగలమా లేదా అనే ఆలోచన మీకు ఉండదు. నాకు అది ఇష్టం వేరు, మన ఎబిలిటీ వేరు. ఇష్టం వేరు. నాకు క్రికెట్ చూడటం ఇష్టం, అలానే నేను క్రికెట్ బ్యాట్ పట్టుకుని పరిగెత్తలేను కదా. ఏదైనా మాట చెప్తాను అంటే, మన బాడీకి, మన మైండ్ సెట్కి, మన గ్రాసింగ్ పవర్కి ఏది సూట్ అవుతుంది అనేది అది పెద్దలు చెప్తారు. అంటే మన తల్లిదండ్రులకు తెలుస్తుంది, ఎడ్యుకేటెడ్ అయితే. అయితే అలా కాదనుకో, మన చుట్టుపక్కల మన బంధువర్గంలో ఎవరో కూడా చెప్తారు, ఏదైనా చిన్నప్పటి నుంచి అలా ఉన్నారా, నీకు ఇది సూట్ అవుతుందని చెప్తారు. ఆ మాటలు విశ్వసించాలి. అలా కాకుండా ఒకవేళ సొంత నేను తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఓకే, అది ఎగ్జిక్యూట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది, అందరూ వీడు బాంచి తెలివేయాలని వాడదా అంటాడు. ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకోండి, అక్కలేని తీసుకోలేని గ్రూప్ ఏదో తీసుకున్నావు, ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నాను చెప్పి ఇంటర్మీడియట్లో ఒక 2 నెలల తర్వాత నీకు కష్టం అనిపించింది. ఎందుకంటే 10th 8thలో నీకు ఫౌండేషన్ సరిగ్గా పడలేదు. వాళ్ళు ఎలా చదువుకున్నారు, అది వేరే సంగతి. కాలేజీకి వెళ్ళాక వాళ్ళు టకటగా పైకి గ్రాస్పింగ్ చేస్తూ వెళ్ళిపోతుంటే నీకు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళకు వచ్చి చెప్పలేవు, నాన్న ఇది కష్టంగా ఉంది, మారుతానని చెప్పలేవు. ఎందుకంటే అది నీ నిర్ణయం కాబట్టి. నీ నిర్ణయం నువ్వే తీసుకున్నావు కదా చదువు అంటారు. మనం కూడా వాళ్ళతో షేర్ చేసుకోలేక, ఎవరితో చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ, పిల్లలు ఇలాగే కదా ఆత్మహత్యలు చేసుకునేది, ఎవరికి చెప్పుకోలేక. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా వినడానికి మీ అమ్మ నాన్న సిద్ధంగా ఉంటారు. నాన్న పొరపాటు అయిపోయింది, ఈ తప్పు చేశాను, ఇలా అయిపోయింది, నాకు ఇది కష్టంగా ఉంది, ఇలా కాదు అని చెప్తే తల్లిదండ్రులు తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు. ఈ విషయంలోనే కాదు, చదువు విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, ఈ విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, మీ సొంత నిర్ణయాల వల్ల ఏమన్నా తప్పు జరిగి మీరు ఇబ్బందుల్లో ఉంటే అది మీరు దాచుకోండి, ఎవరితో షేర్ చేయొద్దు. ముఖ్యంగా నాన్నగారితో, అమ్మతోనే షేర్ చేయండి. వాళ్ళు ఏమన్నరు, తిడతారు, కొడతారు, కొట్టనివ్వండి, ఏమైంది, కొట్టనివ్వండి, నేను తప్పు చేశాను కదా, మొత్తం కొట్టరా. తిట్టినా కొట్టినా ఈవేళ కొడతారు, రేపు తిడతారు. 3 రోజులు పోయాక మన అన్నం తినాలేదని ఎంక్వైరీ చేస్తారు, వాడు ఏం చేస్తున్నాడని ఎంక్వైరీ చేస్తారు. సరేలేరా చూద్దాంలే అని ఒక మాట అంటారు. నాకు ఖచ్చితంగా అంటాడు ఆ మాట అనుకుంటే ఏ తండ్రి ఉండడు. కాబట్టి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సాధించడానికి ప్రయత్నించండి. వాళ్ళకి వీలు కాకపోతే తల్లిదండ్రులతో చర్చించండి. అంతేగాని మూడో వ్యక్తితో, పరిచయం లేని వ్యక్తితో, ఏ అనుభవం లేని వ్యక్తితో షేర్ చేసుకుని మళ్ళా కొత్త ప్రమాదాలు తెచ్చుకోవద్దు. కాబట్టి మీ కష్టాలు ఏమైనా ఉంటే తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి, వాడు చక్కగా ఆదరిస్తారు. థ్యాంక్ యూ.